హలో అండి అందరికీ. కె విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఉషా పరిణయం మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ విశేషాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఉషా పరిణయం మూవీ మనం రివ్యూ తెలుసుకుందాం. కె విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఉషా పరిణయం ఓకే పర్లేదు అనిపించింది. విజయభాస్కర్ కొడుకుని ఈ సినిమాకి ఇంట్రడ్యూస్ చేస్తూ విజయభాస్కర్ డైరెక్షన్లో ఈ సినిమాని చేయడం జరిగింది. కె విజయభాస్కర్ మంచి సినిమాలు చేయడం జరిగింది. మన్మధుడు, నువ్వే కావాలి, స్వయంవరం, ఇలాంటి మల్లీశ్వరి ఇలాంటి మంచి సినిమాలు మనకు అందించడం జరిగింది. అలాంటి మంచి సినిమాలు చేసిన విజయభాస్కర్ నుంచి వచ్చిన ఈ శశిరేఖ పరిణయం ఓకే పర్లేదనిపించింది. కొత్తగా అంటే యూత్ని అట్రాక్ట్ చేసే ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. కొత్తగా అనిపించలేదు కానీ రొటీన్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే విధానంలో ఈ డైరెక్టర్ని మనం మెచ్చుకోవచ్చు. మనకు ఇంతకుముందు మంచి సినిమాలు అందించిన డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొడుకు ఎక్కడ తగ్గకుండా తన పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో మంచిగానే ఇవ్వడం జరిగింది. హీరోయిన్ కొత్తగా తీసుకోవడం జరిగింది. ఇందులో చేసిన నటీనటులు వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్క్స్ అనేది చెప్పవచ్చు. ఈ సినిమాకి మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. కొంచెం సెకండ్ హాఫ్లో నిడివి అనేది కొంచెం సాగదీతగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఓకే అంటే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా డైరెక్టర్ మాత్రం ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. సెకండ్ హాఫ్లో కొంచెం నిడివి అనేది ఎక్కువ చూపించడం జరిగింది. ఓకే క్లైమాక్స్లో వచ్చే సీన్ మాత్రం మంచిగా ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఏంటంటే అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఇంకా యుఎస్లో జాబ్ చేయడానికి వెళ్తాడు. అంటే యుఎస్ నుంచి ఇండియాకి వస్తున్న టైంలో ఆనంద్ అనే ఒక సైడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ తనని కాపాడడం జరుగుతుంది. అక్కడి నుంచి సినిమా అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. హీరో తన గతాన్ని ఆ ఫ్రెండ్ అనే క్యారెక్టర్కి చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి సినిమా అనేది స్టార్ట్ అయ్యి తను చేసిన అల్లరి చిల్లరి క్యారెక్టర్ ఏంటి, తన ఫ్యామిలీ ఏంటి, మొత్తం సినిమా స్టోరీ మొత్తం అలాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం జరుగుతుంది. హీరోయిన్కు ఉన్న సంబంధం ఏంటి, హీరో ఫ్రెండ్కి ఉన్న సంబంధం ఏంటి ఈ సినిమాలో కొంచెం ఎంటర్టైన్మెంట్గా చూపించడం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ని, యూత్ ఆడియన్స్ని మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ నేను చెప్పను, కొంచెం పర్లేదు చూడవచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఈ సినిమాను చూడవచ్చు. నేనైతే ఈ సినిమాకి 5కి 2.25 రేటింగ్ ఇస్తాను. నా అభిప్రాయం ప్రకారం నేను చూసిన నాకు పెద్దగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది కానీ పెద్ద బ్లాక్ బాస్టర్ అని అనిపించలేదు. మీరైతే ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు. మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక కామెడీ పరంగా కానీ ఒక కొత్త హీరో కాబట్టి తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మంచిగానే ఈ సినిమాకి ప్లస్ అయింది. మైనస్లు కూడా అక్కడక్కడ కొంచెం యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే హీరోలా నిలదొక్కునే అవకాశం కూడా కనిపిస్తుంది. విజయభాస్కర్ డైరెక్షన్లో విజయభాస్కరే ప్రొడ్యూసర్గా ఉంటూ తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసిన శశిరేఖ పరిణయం ఓకే కొంతవరకు ఆకట్టుకుందని చెప్పవచ్చు. మీరు చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మరిన్ని మూవీస్ రివ్యూస్తో మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే బాయ్.